శ్రీరామచంద్రుడు మనందరికీ ఆదర్శం కదా. మరి శ్రీరామచంద్రుడు వాస్తును చూసి భయపడ్డం, జాతకాల్ని చూసి భయపడ్డం, ఇంకేదో విషయాల గురించి ఆలోచిస్తూ భయపడ్డం చేయలేదు కదా. శ్రీరామచంద్రుడు ఏం చేశాడు? పెద్దల్ని గౌరవించాడు, గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నాడు, సత్యంగా ధర్మంగా తన జీవితాన్ని మలుచుకున్నాడు. అలాగే తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాడు. మరి శ్రీరామచంద్రుడు మనకు ఆదర్శమైనప్పుడు మనం చేయాల్సింది ఇవి కదా. అంతేకాని చిన్న చిన్న విషయాలకు భయపడిపోయి, వాస్తుకి, జాతకము, జ్యోతిష్కం ఇవన్నీ భయపడిపోయి మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటే ఎలా? మనలో ఉంది శ్రీరామచంద్రుడు, మనని నడిపిస్తోంది శ్రీరామచంద్రుడు. అందువల్ల ఆయన అనుగ్రహం ఎప్పుడు మనకు ఉంటుంది.